ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు: టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పూర్తయిన భవనాలను వచ్చే నెల నుంచి జీఏడీకి అప్పగిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు: టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న ఆర్టీజీఎస్ పనితీరుతో పాటు వివిధ శాఖల కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిందని, ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా ఉండాలి కానీ నిబంధనలు అడ్డుకాకూడదని స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్ సవరించేందుకు కార్యాచరణ సిద్దం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సేవలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేయిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొదటి దశలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 సూపర్ బజార్లకు నామమాత్రపు లీజుపై స్థలాలను కేటాయిస్తామని ఆయన అన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే రైస్ మిల్లులు, లాజిస్టిక్స్ హబ్బులు, గోదాముల నిర్మాణం చేయిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న 8,000 మహిళా సంఘాల భవనాలకు ఆయన నిన్న హైదరాబాద్లో సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఇకపై రైస్ మిల్లుల గోడౌన్లలో ధాన్యం నిల్వలు పెట్టబోమని, మహిళా సంఘాలే వడ్లు కొనుగోలు చేసి ప్రభుత్వానికి బియ్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు ఐకానిక్ టవర్స్, అధికారుల భవనాల నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల నివాసాలు, ఐకానిక్ టవర్స్ నిర్మాణాలను మంత్రి గత రాత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాజధాని అమరావతిలో ఐఏఎస్ అధికారుల కోసం నిర్మిస్తున్న టవర్స్లో చాలా వరకు పనులు పూర్తయ్యాయని తెలిపారు. వచ్చే నెల నుంచి దశలవారీగా భవనాలను జీఏడీకి అప్పగిస్తామని చెబుతూ, ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క టవర్ టవర్స్ ఉన్నాయి, విజిట్ చేశాను. ఆల్మోస్ట్ వర్క్ వచ్చింది. ఎమ్మెల్యేలది అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఎమ్మెల్సీ టవర్ జరుగుతుంది. జడ్జెస్ బంగళాలు కావచ్చు, మినిస్టర్ బంగళాలు కావచ్చు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల బంగళా, ఇవన్నీ కూడా వర్క్ జరుగుతా ఉన్నాయి. ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ల్యాండ్ ఇచ్చింది 30,760 మంది రైతులు 35,059 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళలో 30,079 మంది రైతులకి ప్లాట్లు అలాట్ చేశాం. ఎన్ని ఎకరాలు చేశాం? 34,535 ఎకరాలు, అంటే 98.6% ప్లాట్లు అలాట్ చేశాం. విద్యాస్వరం నుంచి సిద్ధాంతం మధ్య ఉన్న వశిష్ట రైట్ బ్లడ్ బ్యాంక్ కెనాల్ మీదుగా ఏటిగట్టు నిర్మించాలనే ప్రతిపాదనను పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను కోరారు. రాజమహేంద్రవరం పర్యటన ముగిసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న నిడదవోలు నియోజకవర్గంలోని విద్యాస్వరంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ జలవనరుల శాఖకు సంబంధించిన ఏటిగట్టు ప్రతిపాదనను పవన్ కళ్యాణ్కు వివరించారు. మంత్రి విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన ఉప ముఖ్యమంత్రి గోదావరి బండ్ తదితర ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఆయన నిన్న 3 డిస్కంల సీఎండీలు, ట్రాన్స్కో ఉన్నతాధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు జవాబుదారీగా మార్చే దిశగా పలు కీలక ఆదేశాలిచ్చారు. విద్యుత్ సరఫరాలో వచ్చే అంతరాయాల సమయంలో వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు 3 డిస్కంల పరిధిలోని 1912 కాల్ సెంటర్ల ద్వారా ప్రజలకు మరింతగా సేవలందించాలని అధికారులను ఆదేశించారు.
కొన్ని వర్షం అనుకోని విపరీతమైన గాలులు రావడం వల్ల అక్కడక్కడ సిస్టమ్ దెబ్బతిని కొద్దిగా పవర్ కట్ వస్తుంది. లైన్స్ అన్ని తెగిపోవడం అట్లాంటి జరగడం వల్ల అది తప్ప పవర్ కట్స్ ఎక్కలేవు. విపరీతమైన హీట్ ఉంది, విపరీతమైన డిమాండ్ ఉంది. డిమాండ్ దగ్గర సప్లై అయితే ఉంది. అక్కడ చెదురు వల్ల గాలుల వల్ల ప్రాబ్లం వస్తుంది. వాటిని కూడా ఎప్పటికప్పుడు రెక్టిఫై చేస్తున్నాం. కాల్ సెంటర్లు పెడుతున్నాం. కాల్ సెంటర్లు పెట్టి ఎక్కడైనా అర్జెంట్ ఉన్న ప్లేస్ ఇమీడియట్ గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మళ్ళీ రెక్టిఫై చేస్తాం. ప్రజలు కూడా కొద్దిగా ఓర్పుగా ఉండాలి. ఎక్కడైనా ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇమీడియట్ గా మా దృష్టికి తీసుకొచ్చి ఇమీడియట్ గా సాల్వ్ చేస్తాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో గడిచిన 2 ఏళ్లలో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఆయన నిన్న శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చీపుళ్లపాడులో 12.22 ఎకరాల్లో నిర్మిస్తున్న ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 24 మాసాల్లో ఒక ప్రభుత్వం మీద నమ్మకంతో 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చాయని చెప్పి తెలియజేస్తున్నాను. కార్యరూపం దాలిస్తే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏ జిల్లాలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఆ పరిశ్రమలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, మొత్తం ఆన్లైన్ లో పెడతాం. ఈ జిల్లా బాగుపడాలంటే, మన జిల్లా నుంచి వలసలు విరికొత్తారంటే మీరు ఒక పరిశ్రమకు భూములు ఇస్తే పరిశ్రమ వస్తుంది. తద్వారా మీరు బాగుపడినట్టుగా చేస్తాం. పద్మ అవార్డుల ప్రదానోత్సవం నిన్న రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 2 పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 మంది పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. రాష్ట్రపతి నుంచి పద్మ అవార్డులు అందుకున్న తెలుగువారిలో యూజీసీ మాజీ చైర్మన్, జాతీయ నూతన విద్యా విధానం 2020 రివ్యూ కమిటీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్, అన్నమాచార్య సంకీర్తనల ద్వారా పేరు పొందిన గాయకులు స్వర్గీయ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తరపున ఆయన కుమారుడు అనిల్ కుమార్, హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రుల డైరెక్టర్, ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ గూడూరు వెంకట్రావు, ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి దీపికారెడ్డి, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు, అపోలో క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ పాలకొండ విజయానందరెడ్డి, ప్రఖ్యాత సంస్కృత పండితులు, కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం కులపతి ప్రొఫెసర్ వెంపటి కుటుంబ శాస్త్రి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రొబిషన్ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన కీలక విధానాలు, ఆదాయ వృద్ధి చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. అమరావతిలోని సచివాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న ఎక్సైజ్ విధానం, దాని అమలు తీరుపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. లైసెన్స్ రుసుముల సవరణ, మద్యం దుకాణాల పునర్విభజన, పారదర్శకత పెంపు వంటి అంశాలపై అధికారులు వివరించారు. కొత్త పెట్టుబడులను ఆకర్షించే చర్యలపై అధికారులు వివరణ ఇచ్చారు. వాతావరణం. ఈ నెల 30వ తేదీ వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పూర్తయిన భవనాలను వచ్చే నెల నుంచి జీఏడీకి అప్పగిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.